ఇక డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అంటూ వార్త కూడా కనిపిస్తుంది. 2023లో తొలిసారిగా చట్టసభల్లో అడుగంటూ వార్త. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటౌతు రామచంద్ర నాయక్ను శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. వృత్తిరీత్యా వైద్యుడైన రామచంద్ర నాయక్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి డిఎస్ రెడ్డానాయక్పై ఘన విజయం సాధించి తొలిసారి చట్టసభలో అడుగుపెట్టారు. 18 నెలలుగా ప్రభుత్వం విప్గా కొనసాగుతున్న రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం మహబూబాబాద్ జిల్లాకు దక్కిన గౌరవమని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంకర మండలం బొమ్మకల్లు సర్పంచ్ తండాకు చెందిన జాటోతు రామచంద్ర నాయక్ ఉస్మానియా నుంచి ఎంబీబీఎస్తో పాటు ఎంఎస్ సర్జన్ పట్టాలు పొందారు. సూర్యాపేటలో శివసాయి ఆసుపత్రి స్థాపించి వైద్య సేవలు అందించారు. రామచంద్ర నాయక్ సతీమణి ప్రమిళ కూడా వైద్యురాలే. ఆమె గైనకాలజిస్ట్గా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. వైద్యుడిగా కొనసాగుతుండగా టీడీపీ అనుబంధ ఆరోగ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రామచంద్ర నాయక్ 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 18 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓటమి చవి చూశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారంటూ ఇక్కడ రామచంద్ర నాయక్ సంబంధించినటువంటి వార్త ఒకటి కనిపిస్తుంది. సో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అయితే అదృష్టం వరించిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఒక డాక్టర్ స్థాయి నుంచి ఇవాళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ స్థాయి దాకా రామచంద్ర నాయక్ వెళ్ళడం ఆ ప్రాంత బిడ్డలంతా కూడా ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో తొలిసారి 2023లో ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ సెక్షన్లో మరి నోటిఫికేషన్ ఉంటుందేమో, దానికి సంబంధించినటువంటి ఎన్నిక ఏకగ్రీవం ఉంటుండొచ్చు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆయనకు కంగ్రాచులేషన్స్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఆది శ్రీనివాస్ కానీ, అడ్లూరు లక్ష్మణ్ కానీ, ఇట్లు రామచంద్ర నాయక్ కానీ, వివేక్ వెంకట స్వామి కానీ, ఇక వాకిడి శ్రీహరి కానీ చెప్పుకుంటూ పోతే మొదటిసారి ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళకు ప్రభుత్వ విప్పులు ఇచ్చింది. బీలైలయ్య కానీ కొంతమందికి విప్పులు, కొంతమంది మంత్రివర్గంలో. సో ఇట్లా యువకులకు కూడా కాంగ్రెస్ పార్టీ బాగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో రామచంద్ర నాయక్ అయితే కొంత సాటిస్ఫైడ్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి అయితే ఇంకా బాగుండనే ఆలోచనలో ఉన్నారు. అయినప్పటికీ సో డిప్యూటీ స్పీకర్తో వాళ్ళు కొంత సాటిస్ఫైడ్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతే మాగంటి చెప్పేసినాం, ఇది చెప్పలే కదా. హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీహిల్స్ ఠాణాలో విచారణ అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. ప్రభాకర్ రావుకు శంషాబాద్లో కస్టమ్స్ అధికారి స్వాగతం ఇక సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. కేసు నమోదు అవగానే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు 14 నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఇక కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయించారు. సుప్రీంకోర్టు ఆయన పాస్పోర్ట్ను పునరుద్ధరించి వెనక్కి వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాస్పోర్ట్ పునరుద్ధరణ